హాయ్. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మా ఆయన మాల వేస్తున్నాడు ఈరోజు. సో అందుకోసమని త్వరగా వేసేసాను, ముగ్గు వేసేసాను బయట వచ్చేసి. ఎలా ఉంది ముగ్గు చెప్పండి చూద్దాం. ఇంకా అలాగే కడపమాలు కూడా కడిగేసుకొని ఇల్లు కొంచెం నీట్గా శుభ్రం చేసుకున్నాను. మొత్తం అంతా ఇల్లంతా కడుక్కొని వచ్చి కడపమాలు అన్నీ పెట్టేసి ఇంకా అలాగే పూలు అన్నీ కడపమానికి కట్టేశాను. మా ఆయన లేచేలోపు కొంచెం స్వామి దగ్గర అన్నీ పూజ గదిలో అన్నీ నీట్గా అలంకరణ అయితే చేసుకున్నాను. ఏదో నాకు వచ్చినట్టు చేసుకున్నాను అబ్బా అలంకరణ మొత్తం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని లేపి స్నానం చేయించాను. స్నానం చేయించి పెద్ద పాపకి అయితే రెడీ చేస్తున్నాను. రెడీ చేసిన వెంటనే ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి మా స్వామి ఇంకా వెళ్తే ఇంకా మేము కూడా వెళ్ళాలి. నేను పాప చిన్నోడు అందరం వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ధర్మవరంలో టెంపుల్ అయితే అసలు శబరిమలలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి టెంపుల్. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. మార్నింగ్ కదా, వ్యూ చూడండి ఎలా ఉందో, పొలాలు అంతా నాకైతే మంచిగా నచ్చేసింది. ఇప్పుడు కనిపిస్తున్నదే టెంపుల్ అనమాట. దగ్గరకు వచ్చేసాము. టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు కరెక్ట్గా 7 అవుతుంది అనుకుంటా టైం. ఫుల్ జనాలు ఉన్నారండి అసలుకి. టెంపుల్లో అయితే కనీసం ఒక 1000 పైనే ఉంటారు అసలుకి. ఈరోజు చాలామంది మాల వేసుకున్నారండి. కనీసం అంటే ఒక 500 మందిగానే వేసుకున్నారు మాల. మా ఆయన కనీసం అంటే 400 నెంబర్ ఏమో అనుకుంటా. చాలా టైం పట్టింది మాకు అసలుకి మాల వేయడానికి. మా ఆయన అన్నీ తీసుకొని అక్కడ వెళ్ళి ఉన్నాడు. మేము ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి నేను చిన్నోడు వచ్చి దర్శనానికి వచ్చేసినాం. అయ్యప్ప స్వామి అండి చూడండి ఒకసారి మా ఊర్లో ఇంత మంచిగా హోమం కూడా చేశారండి ఇక్కడ. మేము వెళ్ళే టైంకి ఫుల్గా వర్షం వచ్చేసింది. ఇంకా అప్పటికి స్వామికి ఇంకా మాలధారణ వేయలేదు. ఇంకా ఇప్పుడు ఫుల్ వర్షం పడింది. దాని తర్వాత మాలధారణ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలాగో మా స్వామిది. మా చిన్నోడైతే ప్రసాదం పెట్టించుకొని కూర్చున్నాము ఇక్కడ. మా ఆయన మా స్వామి మాల వేసుకున్నాడు కదా, సో మేము అట్లా వెళ్ళేసి ప్రసాదం ఇప్పించుకొని ఒక అరటిపండు కొంచెం ప్రసాదం పెట్టించుకొని వచ్చేసినాం. ఇంకా అయితే వర్షం పడుతుందని చెప్పేసి కింద స్వాములకు అనేది భోజనాలు పెడతారు కదా, అక్కడైతే కొంచెంసేపు వెళ్ళాము. ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసేసి మా స్వామి అయితే పూజ చేస్తున్నాడు. పూజ అంతా చేసేసి ఇంకా మళ్ళీ ఎలా ఉందండి, నచ్చిందా నా చిన్న బ్లాక్ అయితే? లేదు, నాకు సరిగా రాదు. ఏదైనా కరెక్ట్గా చేసి ఉండకపోతే ఏమనుకోద్దండి. నాకు వచ్చినట్టు అయితే చేశాను. ఇప్పుడు చూపిస్తాను మా పూజ గది ఒకసారి చూడండి. నాకు వచ్చినట్టు అయితే పూజ చేశానండి. నేను సామాన్యంగా పూజ చేయను. ఎప్పుడో శనివారం లేకపోతే ఇట్లా ఏదైనా పండగలప్పుడు ఎక్కువగా నేను చేయను. కానీ ఇప్పటి నుంచి రోజు అనేది నేను పూజ అయితే చేయాలి. ఎందుకంటే మా స్వామి మాల అయితే వేసుకున్నాడు కాబట్టి. ఎలా ఉంది మా చిన్న పూజ గది? నచ్చిందా మీకు? మా చిన్న పాప కూడా వచ్చి మొక్కేస్తుంది. చూసేయండి, చూడండి ఎంత క్యూట్గా ఎంత అల్లరి చేస్తుందో అసలుకి. మా స్వామికి అయితే లేట్ అయిపోయిందండి. 9:30 అయిపోయింది. 10 అయిందనమాట ఖచ్చితంగా స్వామి తినే టైంకి. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియో